గమ్మున ఉంటే ఊరా పేరా అనేసి మా అక్క మా అమ్మోళ్ళ ఇంటికి వస్తూ వస్తూ ఈ పువ్వులు పట్టుకొచ్చింది. అవేమో అరకిలో తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చింది కట్టమనేసి. మా అమ్మ కొన్ని మా అక్క కొన్ని కడుతూ ఉన్నారు. సరే నేనేదో పనిగా బయటొచ్చి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు నన్ను ఇంటికి రమ్మన్నారు అర్జెంటుగా. సరే ఏమో అనేసి ఇంటికి వస్తే నాకు కొన్ని ఇచ్చినారు పూలు కట్టమనేసి. మధ్యాహ్నం నుంచి యుద్ధం చేస్తే సాయంత్రం 6 అయిపోయింది పూలు కట్టేసరికి. 6 గంటలకు సీరియల్ వచ్చిందని మా అమ్మ ఉండే పూలు మా మొహానే వేసి మీరే కట్టుకోండి అని చెప్పి ఇంట్రెస్ట్గా సీరియల్ చూసుకుంటూ కూర్చుంది. సరే ఇంకా చేసేదేముంది నువ్వు సీరియల్ చూసుకో అనేసి మా అక్క సడన్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టి గుడికైతే తీసుకెళ్ళింది. మా బుడ్డిది మా అక్కేమో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరిని ఒక బండిలో పంపించేసి నేను ఇంకో బండిలో ఫాలో అయిపోయినాను. సరే వెళ్తూ వెళ్తూ దారిలో అల్పిరి దగ్గర ఆగి ఒక టెంకాయ అయితే తీసుకున్నాము. సో మా సిస్టర్ వాళ్ళు ముందర వెళ్తున్నారు జూ పార్క్ రోడ్లో, నేనైతే వెనకలో వెళ్తున్నాను. మా బుడ్డిదేమో ఎంజాయ్ చేస్తాను బాగా చల్లగాలికి, నాకేమో వణికిపోతా ఉన్నాను ఇక్కడ, భయంతో చేస్తున్నాను. ఎందుకంటే జూ పార్క్ రోడ్లో రీసెంట్గా పులులు అవి తిరుగుతున్నాయని పెద్ద టాక్ అనమాట తిరుపతిలో. సో ఆ భయం అయితే కాస్త ఎక్కువగానే ఉంది. ఫస్ట్ టైం మా పాపని తీసుకెళ్ళడము జూ పార్క్ రోడ్లో. సో అలా భయపడుతూ వెళ్తున్నాను. మా బుడ్డిదైతే ఎంజాయ్ చేసింది బాగా. మొత్తానికి ఎట్లయితే ఏమి వచ్చేసాము, టెంపుల్కి అయితే వచ్చేసాము. సో టెంకాయ కొడుతున్నా ఇక్కడ. మా బుడ్డి దానికి కొన్ని తాపిద్దామనేసి అలా పెడుతుంటే మా అక్క వద్దు జలుబు చేస్తుంది అనేసి అంటుంది. అయితే కూడా పర్లేదులే పట్టు కొన్నే కదా అని చెప్పి అలా 2 డ్రాప్స్ వదిలాను. మా బుడ్డి దానికి బాగా మంచి టేస్ట్ అనిపించిందేమో, బాగా తీయగా అనిపించిందేమో, బాగా నాకేసింది. సో అక్కడ టెంకాయ కొట్టుకొని ఇంకేముంది, ఫైనలీ ఆ శివయ్య దర్శనం అయితే మాకు బాగా జరిగింది. సో దర్శనం చేసుకొని అక్కడ ఒక పక్కన కూర్చున్నాము. మండే అవ్వడంతో చాలామంది రష్ే ఉంది కొంచెము, ఈవినింగ్ టైమ్స్ కదా, చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు పిల్లల్ని తీసుకొని. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది ఇక్కడ చల్లగా. పూజారి పువ్వు ఇస్తే మా బుడ్డి దానికి చెవులో పెట్టాను, బాగా క్యూట్గా ఉంది. ఇంకా మేము అలా కాసేపు కూర్చొని కొట్టిన కొబ్బరికాయ తినేసి అలా ముచ్చట్లా ఆడుకున్నాము. ఇక్కడే పక్కన ఒక టెంపుల్ అయితే రీసెంట్గా కట్టారంట, నాకైతే తెలీదు. నేనైతే 1 ఇయర్ బ్యాక్ ఎప్పుడో వచ్చాను. సో మళ్ళీ ఇప్పుడే రావడం మా పాపని తీసుకొని, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అక్కడికి వెళ్ళి చూద్దామనేసి అలా నేను మా పాప నడుచుకుంటూ వెళ్ళాము. లోపలికైతే వెళ్ళాము కానీ కాకపోతే ఒక 1/2 అవర్ పడుతుందన్నారు, ఏకాంత సేవ జరుగుతుందనేసి. సో మా పాప అప్పుడే ఆడవడం స్టార్ట్ చేసింది. ఇంక ఇలా అవ్వదులే అనేసి మేమైతే మధ్యలో నుంచి వచ్చేసాము. మా పాప అప్పుడే ఏడుపు స్టార్ట్ చేసింది. సరే ఏడుస్తుంది అనేసి నేను మా అక్క ఏదో ట్రై చేస్తున్నాము ఏడుపు ఆపాలనేసి. మొత్తానికి అయితే ఆపింది. ఇంకెక్కువసేపు ఉంటే మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అనేసి మేము ఇంటికైతే బయలుదేరేసాము.